నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ శుభాశీస్సులు. మానవుల ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే, ఏది మనతో పాటు రాదు, అసలు ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అదే స్వార్థంతో ముందుకెళ్తూనే ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మానవులు ఎంతో అదృష్టం చేసుకుంటే, పుణ్యం చేసుకుంటే అదృష్టం వస్తుంది. ఈ జన్మలో పాత బాకీలు తీర్చడానికి, పూర్వజన్మలో చేసినవన్నీ కంప్లీట్ అవ్వడానికి మిగిలినవి ఇది ఒక అవకాశం. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మానవులు ఎప్పుడు సద్బుద్ధితో, జ్ఞప్తితో, గుర్తుతో ఉండి ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో ప్రవర్తించాలి. తప్పని తెలిసి చేయడం వల్ల మహా తప్పు జరుగుతుంది. పాపం అని తెలిసి పాపం చేయడం వల్ల మహాపాపాత్ముడు అవుతాడు. అంటే తెలిసి చేయడమే కదా. నోయింగ్లీ డూయింగ్ ఈజ్ ఎ సిన్. చెయ్యాలి, కష్టపడాలి, సంపాదించాలి, తప్పులేదు. కానీ ఒకరిని సంహరించి, ఒకరిని హత్య చేసి, ఒకరి నుంచి దొంగిలించి లాక్కొని ఇలాంటివి కొన్ని ఉంటాయి. అది అవసరం లేదు పక్కన వాళ్ళని. మరి అలాగే మనం ఒకరిని లాక్కున్నప్పుడు, ఒకరిని హింస పెట్టినప్పుడు, మరి మన్ని కూడా మనకంటే బలవంతుడు మన్ని కూడా అదే పని చేస్తాడు. మనం బలహీనుల మీద మనం బలం చూపించి ప్రతాపం చూపిస్తే మనకంటే బలవంతుడు ఉంటాడు కదా, ఖచ్చితంగా. వాడు మనకి అదే చేసినప్పుడు మనం బాధపడతాం. ఈ బాధ ఎందుకు క్యారీ అవుతుందంటే, గాడ్ హాస్ గివింగ్ పనిష్మెంట్ టు యూ. నువ్వు తప్పు చేసావు, మరి నీకు కూడా కావాలంటే ఇంకో తప్పు నీకు ఇంకోటి చేయాలి బుద్ధి రావడానికి. ఇలా ఒకటికోటి చైన్ లింక్ ఉంటుంది. కానీ అందరికీ చెప్పేది ఏమిటంటే, సూక్ష్మంగా మంచి చేద్దాం, మంచి ఆలోచిద్దాం. 10 పూటలు మనిషి తినడు, ఓన్లీ 3 పూటలే, 2 పూటలే. ఆ 2 పూటలు అన్నం నీకు ఇష్టం వచ్చింది, సూటబుల్ ఫుడ్ తిను, మంచి జ్యూస్ తాగు, నీ ఇష్టం ఏం తాగుతావో తాగు. మాదక ద్రవ్యాలు కాకుండా, అది మత్తులో మనం తప్పుడు చేయడానికి అదొక అవకాశం ఉంటుంది. అందుకని మానవులు ఇది సత్యం తెలుసుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా సంఘ జీవనం చేస్తూ, భార్య పిల్లల్ని అందరినీ సంతోషపెడుతూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు, ఇహంలోనే ఉంది. భార్య పిల్లలతో, అమ్మ నాన్న, సోదరులతో, సోదరీమణులతో, చుట్టాలు పక్కాలు వీళ్ళందరితో ఉంటే వాడికి ఇంకో సంఘం అవసరం లేదు. అంత సంఘంతో కలిసిపోయినట్టు భావన వస్తుంది. ఓ 10 మంది కూర్చొని తింటూ ఉంటే ఆనందం, లాక్కొని తింటే ఆనందం లేదు. ఆ క్షణంలో లాక్కున్నందుకు లాక్కున్నాను, వాడిని బుద్ధి లేని వాడిని, నేను బుద్ధిని వాడిని మోసం చేశాను అనుకోవచ్చు. అది కాసేపటికే, తర్వాత మనం అనుభవించాల్సిందే. ఎప్పుడైనా అదే తిరిగి వస్తుంది అన్నట్టుగా. జస్ట్ లైక్ బాల్ ఉంటుంది, ఆ బాల్ గోడ కొడితే మళ్ళీ అదే స్పీడ్తో వస్తుంది. ఈ పాపాలు పుణ్యాలు కూడా అంతే. మీరు మంచి చేయండి, పుణ్యం కూడా ఇమీడియట్గా వస్తుంది. అది అనుభవంతో తేలుతుంది. ఎవరికి మంచి చేయండి, మీకు ఎప్పుడన్నా కష్టాలు పడాలని కాదు, ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ అబ్బాయికి తెలిసిందనుకో మీరు మంచి చేసిన వాడికి, నాకు ఆ రోజు ఇంత సహాయం చేశాడు, ఆ అమ్మ నాకు ఇంత సహాయం చేసింది, అమ్మాయికి కష్టం వచ్చిందా, అయ్యో నాకు తోచినంత, నేను చేయగలిగినంత, నా చేతిలో ఉన్నంత నేను చేస్తా. రుణం తీర్చుకోవడం కాదు, మానవత ధర్మంగా చేస్తారు. ఈ రోజుకి కూడా ఎంతోమంది చేస్తున్నారు. కొంతమంది చేయడం లేదో అనుకో, ఉండొచ్చు. మరి అందరూ 100% ప్యూర్ అని నేను అనను, మంచి ఉద్దేశాలు క్యారీ చేస్తారని అనను. అది మంచి మనకెప్పుడు తోడు ఉంటుంది, చెడు మనకి తోడు ఉండి నష్టం చేస్తుంది ఉంటుంది, కానీ నష్టపోతాం దానివల్ల. ఇప్పుడు మనం నలుగురిలో నేను ఒక మర్డర్ చేశాను, నలుగురిలోకి వచ్చా, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, పలానా వాడు పలానా మర్డర్ జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో చేసినా ఏం చేసినా ఒకరిని చంపడం తప్పు. కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అదంతా వేరే సెక్షన్. 10 మంది చూసి గుర్తుపట్టి, ఈయన హంతకుడు కూడా మొన్న వాడిని చంపేశాడు ఈ అబ్బాయే, వాళ్ళ కుటుంబానికి నో హెల్ప్, సొసైటీలో ఎంత చిన్న చూపు చూస్తారు. అలాగే దొంగతనం చేసిన వాడు పిల్లలు కూడా సంఘంలో బతకాలంటే కష్టమే, అడవిలో ఉండలేడు. అసలు దొంగతనం ఎందుకు చేయాలి? క్షుద్బాధ, ఆకలికో ఇంకేదో అవసరాలకో. అవసరాలు ప్లాన్ ప్రకారం చేసుకో అబ్బాయి, అమ్మాయి, అప్పుడు నీకు
మంచి జరుగుతుంది, చెడు ఎక్కడ జరుగుతుంది? ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి గొప్ప వ్యక్తి పిల్లలు రా వీళ్ళు, వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు. భార్యను కూడా చెప్పుకుంటారు, ఫలాని వంశీకులు. ఇప్పుడు కూడా చూడు, ఆ మధ్య నేను చిన్న పూజకి వెళ్ళినప్పుడు పింగళి వెంకట్రామరెడ్డి గారని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు లేరు. నారాయణగూడ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది, క్రాస్ రోడ్డు కోటి దగ్గర. వాళ్ళకి సంస్థానం ఉంది, వాళ్ళు దానకర్ణులు, వాళ్ళు దివాన్లు, రెడ్లు. వాళ్ళు ఏం చేశారు, రామకృష్ణ మఠానికి ఎంతో స్థలం ఇచ్చారు మెయిన్ రోడ్లో, దానం. మరి వాళ్ళకి ఎంత దయ ఉంటే ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటిదని ఇచ్చారు. అలాగే బాలికల స్కూల్ పెట్టారు, కాలేజెస్ అలాంటివేవో. అలాగే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అని కూడా ఏదో ఉంది, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. అంటే ఏమిటి, ఒక వర్గం అని కాదు ఇక్కడ, మంచి చేసే వాళ్ళది ఎవరిదైనా చెప్పుకుంటారు. మాది మనమంతా మానవ కులమే, రాజులైనా బ్రాహ్మణులైనా రెడ్లైనా ఏ వాళ్ళైనా వాళ్ళందరినీ గౌరవించాలి. ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, మంచి మనస్సున్న వాళ్ళు గొప్పవాళ్ళు, సింపుల్గా. అందుకని అందరినీ ప్రేమిద్దాం, అందరూ మనవాళ్లే, అన్ని వృత్తుల్ని గౌరవిద్దాం. మనం మనుషులమేగా, నీకు ఆ టాలెంట్ ఉంది, ఓకే చేస్తున్నాం, సంతోషం. అందుకని ఏకం అనేకం, మనమంతా ఒకటే, మనది మానవ కులం, మంచి తత్వము మంచి బుద్ధి కలిగిన ఈ యొక్క వికాసము కలిగినటువంటి సంఘజీవులం. అందుకని ఇలా చేయడం వల్ల అందరికీ శుభం జరుగుతుంది, అందరినీ ప్రేమించడానికి హృదయం ఉంటుంది, ప్రేమించబడతాం, దేశం సుభిక్షంగా ఉంటుంది, సంఘం సుభిక్షంగా ఉంటుంది. అందరికి కూడా మంచి హృదయాన్ని మంచి గుణాల్ని పెంచుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని, మంచిని క్యారీ చేయాలని, దుష్టులకి దూరంగా ఉండాలని, వీలైతే దుష్టుల్ని మార్చండి వీలైతే. అందుకని అందరూ విశ్వశక్తి స్వరూపులు కావాలని నా యొక్క ఆశీస్సులు. ధన్యవాదాలండి.